అటెండెన్స్ ఉంటుంది, లంచ్ తర్వాత అటెండెన్స్ ఉంటుంది, రేపు ఉదయం అటెండెన్స్ ఉంటుంది, లంచ్ తర్వాత అటెండెన్స్ ఉంటుంది. ఈ 4 అటెండెన్స్లు పడ్డ వాళ్ళకి అఫీషియల్గా ఇక్కడి నుంచి సర్టిఫికేట్. పార్టిసిపేట్ చేశారు, 2 రోజులు పార్టిసిపేట్. బెటర్ బై 9:30 ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసి 9:30కి కూర్చుంటే అందరం మాట్లాడుకోవటానికి. 10 o'clock నుంచి క్లాసులు మొదలవుతాయి, షార్ప్ 10. మీకు 10 పుస్తకాలు ఇచ్చారనుకుంటాను, దాంట్లో బ్యాగులలో ఉన్నాయి. ఇంకా రాని వాళ్ళు, తీసుకున్న వాళ్ళు ఉంటే తీసుకోండి. మంచి సీనియర్ జర్నలిస్టులు ఒక్కొక్కరు మీ అందరికీ తెలిసే ఉంటుంది. దీంట్లో చాలామంది మీరు ఎరిగిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కె శ్రీనివాస్ తెలుసు, సుధాకర్ రెడ్డి గారు, గోవిందరెడ్డి అని ఇదివరకు ఈనాళ్ళలో చాలా కాలం పనిచేశాడు. ఫస్ట్ స్టార్టింగ్ విత్ ఆల్మోస్ట్ 15 years క్రైమ్ రిపోర్టర్గా పనిచేశాడు. దెన్ ఆఫ్టర్ దట్ ఎలక్ట్రానిక్ మీడియాకు వాటికి వెళ్ళి ఇప్పుడు థింక్ శ్రీధర్ బాబు గారి దగ్గర పనిచేస్తున్నట్టున్నాడు. దెన్ దిలీప్ రెడ్డి గారు తెలిసి ఉంటారు, ఈనాళ్ళలో పనిచేశాడు, ఢిల్లీలో పనిచేశాడు. దెన్ రైట్ టు ఇన్ఫర్మేషన్ కమిషనర్గా పనిచేశాడు. దెన్ చిల్లం మల్లేష్ పుస్తకం కూడా రాశాడు, మీకు ఇచ్చిన దాంట్లో సబ్జెక్ట్స్ మీద బ్రీఫ్ పుస్తకాలలో. వెలుగులో పనిచేస్తున్నారు, రూరల్ డెస్క్ చూస్తున్నారు, మఫ్షల్ జస్ట్. మార్కండేయ చాలా కాలం ఢిల్లీలో పనిచేశాడు. ఇక్కడ మన నమస్తే తెలంగాణలో చాలా కాలం, ఆంధ్రజ్యోతి నుంచి అక్కడికి వచ్చారు. తోట భావనారాయణ ప్రింట్ నుంచి ఎలక్ట్రానిక్ మీడియాకు వెళ్ళిన మొదటి తరంలో ఆయన మొదటివాడు. అప్పుడు జెమినీ 20 ఏళ్ళు 30 ఏళ్ళ కింద జెమినీ టీవీ ఒక్కటే ఉండేది, వార్తలు ఇచ్చేది. జెమినీకి మద్రాసు నుంచి అక్కడ ఉండి వార్తలు కూడా ఈనాడు జెమినీకి, ఈనాడు ఆ తర్వాత ఈటీవీ పెట్టింది. తెలుగు వాళ్ళు కొలంబోలో ఉండేవారు, శ్రీలంక రాజధాని. అప్పుడు మన దగ్గర అప్ లింకింగ్ డౌన్ లింకింగ్ లేదు ఎవరికి, అందుకని ఫ్యాక్సుల ద్వారా వార్తలు పంపితే వాళ్ళకి నుంచి చదివేవాళ్ళు, కొలంబోలో ఉండి చదివేవాళ్ళు. ఇప్పుడు అది అవసరం లేదు, మన దగ్గర నుంచి అప్ లింకింగ్ డౌన్ లింకింగ్ దాదాపు 300-400 ఛానల్స్ వచ్చేసాయి. ఆ తర్వాత మీ రంగారెడ్డి జిల్లా నుంచి ఈ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ ఏం జరుగుతున్నాయి, దానికి ఏంటి మార్గదర్శకాలు, ఏ రకంగా అమలవుతున్నాయి, గ్రామీణ ప్రాంతాల్లో బెనిఫిషరీస్కి అందుతున్నాయా లేదా అనే వాటి మీద ఇంటరాక్షన్ ఉంటుంది. మీరు చెప్పిన నేను లోకల్గా ఏం జరుగుతుంది అని ప్రశ్నలు వేసే అవకాశం ఉంటుంది, తెలుసుకునే ఏమిటి దాని గైడ్లైన్స్ అని తెలుసుకోవాలనే అవకాశం కూడా ఉంటుంది. కలెక్టర్ గారు వస్తానన్నారు చెప్పారు. కలెక్టర్ గారు వస్తే జిల్లా పరిస్థితి, మన పరిస్థితులు ఏదైనా క్వశ్చన్ ఆన్సర్స్ ఆయన చెప్పిన తర్వాత, మన కమిషనర్ గారు కూడా రేపు 2 గంటలకు అట్లుగా వస్తానన్నారని చెప్పారు. ఆమె వస్తే కూడా సమస్యలు 1-2 ఏమున్నాయి, ఎక్కిటేషన్, ఇక బస్ పాసు బస్ పాసు లేదు, హెల్త్ కార్డులు ఎక్కిటేషన్స్, ఆ ఇష్యూస్ కూడా. హౌజెస్ రంగారెడ్డి జిల్లా వాళ్ళకి చాలామందికి వచ్చినాయంటగా, ఎవరికి రాలేదని మాకు వచ్చినాయి, నాకు తెలుసుగా. సో మిత్రులకు చెప్పాను, నిరసనలు తెలిపే వాళ్ళకి తెలపమన్నాను.
కూర్చొని హాల్లో 25-30 మంది కూర్చున్నారు. మళ్ళీ మీరు ఎప్పుడు క్లాస్ పెట్టమంటే అప్పుడే ఇప్పుడే రిజిస్టర్ చేసేసుకోండి, క్లాసులు పెడతామని చెప్పాను.